ఏపీలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీతో పాటు మొత్తం రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి పంపిణీ చేస్తున్నారు. దీనికి ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి ఈ పంపిణీ ఏపీలో మొదలవుతోంది. 4 దశలుగా జరిగే ఈ పంపిణీలో తొలి దశలో ఈ నెల 25 నుంచి 30 వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా రెండో విడత పంపిణీ అన్నది ఈ నెల 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో సాగుతుంది. ఇక మూడో విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అన్నది సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో సాగుతుంది. చివరి విడత 4వ విడతగా సెప్టెంబర్ 15 నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టడం జరుగుతుంది. ఏపీలో చూస్తే మొత్తం రేషన్ కార్డులు 1,45,00,000 దాకా ఉన్నాయి. వీటిని రేషన్ కార్డుదారులకు సంబంధించిన రేషన్ దుకాణాల వద్ద గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా కొత్తగా 6,71,000 రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.